రామారపాడు నుంచి ఏలూరు రోడ్డు వైపు వెళ్ళే రోడ్లో నియర్ కీ హోటల్ దగ్గర నుంచి నీటిమయం అయిపోయింది రోడ్డు మొత్తం. ఈ యొక్క ఫుట్పాత్లు కడటం వల్ల, ఫుట్పాత్ల నుంచి వాటర్ ఫ్లో వెళ్ళే మార్గాలు పెట్టకపోవడం వల్ల ఈ వర్షపు నీరంతా రోడ్డు మీద నిలిచిపోయి వాహనాలు వెళ్లకుండా, వాహనాల యొక్క ఇంజిన్లోకి నీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున గన్నవరం మున్సిపాలిటీ వాళ్ళు స్పందించకపోతే వాహనాలన్నీ తగలబడిపోతాయి. వాహన చోదరులు చూడండి ఎలా వెళ్తున్నారో. టూ వీలర్ అతను కాళ్ళు పైకి పెట్టుకుని నీళ్లు చిమ్ముకుంటూ ఆ వాహనంలోకి నీళ్లు వెళ్ళిపోతూ, వాహనాలు కూడా పనికిరాని స్థితిలో పడిపోయే స్థితి వచ్చేసింది ఈ రోజున ఈ రోడ్డు వల్ల. తమ అధికారులు త్వరగా స్పందించి ఈ వాటర్ మొత్తాన్ని అవుటర్ వైపు పంపించే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యుత్ సౌదా ఉంది ఇక్కడ. ఈ విద్యుత్ సౌదాలో కొత్తగా ఏర్పాటు చేశారు, అది కూడా నీట మునిగిందని తెలియజేస్తున్నాం. ఈ రోజున పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అకాల వర్షాలు కురవడం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యం రావడం జరిగింది. అంతేకాకుండా మనకి కరెంటు పోల్స్ మీద ఉన్న వైర్లు కూడా తెగిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నీటి ఫ్లోటింగ్ వల్ల స్తంభాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ను కూడా కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పాలని కోరుకుంటున్నాం. మా కారు అయితే నీట మునిగిపోయింది. ఇది ఎప్పుడు ఆగిపోద్దో మాకే తెలియదు. మమ్మల్ని కూడా మీరు కరుణించాలి. ఇప్పుడు చూడాలి, మీరు హెలికాప్టర్లో లేదా వాటి పేరేంటి, మన పెద్ద పెద్ద షిప్పులు అండి. షిప్పులు వస్తాయి దీంట్లోకి. పైన ఉంది కదా రాడార్లో, ఏంటి అంటారు, రాకెట్లు కదా. డ్రోన్ల ద్వారా మాకు సకాలం చేయాలని, సహకరించాలని మేము కోరుకుంటున్నాం. డ్రోన్ల ద్వారా పులిహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా మాకు పంపించాలని కోరుకుంటున్నాం. రైస్ తిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, డైట్ చేసే వ్యక్తి ఉన్నాడు, జిమ్ సీతారామయ్య ఉన్నాడు ఇక్కడ. ఆయనకి మట్టికి రైస్ పడదు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఆయనకి మంచి డ్రై ఫ్రూట్స్, ఆరోగ్యకరమైన ఫ్రూట్ జ్యూస్ కానీ, యాపిల్ కానీ ఇలాంటివి డ్రై ఫ్రూట్ ద్వారా మీరు ఆయనకి సహకరించాలని, ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై విజయవాడ.